హాయ్ అండి. అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నట్టున్నారు. నిమజ్జనం కూడా జరిగిపోయింది కదా! గణపతి పప్పకు బై బై కూడా చెప్పేసినట్టున్నారు. కానీ నిమజ్జనం చేసేటప్పుడు గణపతి బప్పా మోరియా అని నినాదం చేస్తూ ఉంటారు. అది ఎందుకు చేస్తారు అనేది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ ఈ వీడియో ద్వారా ఇంకొంతమంది తెలుసుకోవచ్చు అన్న చిన్న ఆశతో నేను గణపతి బప్పా మోరియా అనే నినాదం ఎందుకొచ్చింది అని చెప్పబోతున్నాను. గణపతి బప్ప మోరియా అని ఎందుకొచ్చిందంటే 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడట. ఆయన మహారాష్ట్రలోని పూణేకి 21 కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి చెప్పినట్లుగానే నదిలో మోరియాకి వినాయకుడు విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాని చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది. ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. భక్తవల్లభుడైన వినాయకుడు సేవలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా అని నినాదం ఏర్పడింది. అది మరాఠీలో నినాదిస్తారట. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోనే పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం. ఇదండి కథ.